అందరికీ అందరికీ కోచింగ్ల పేర్లతో అన్నీ ఉన్నాయి కోచింగ్ల పేర్లతో పిల్లల్ని చిత్రబాధన టీవీల పేర్ల మీద ఈ రకంగా చేయడం దురదృష్టకరం బాధాకరం. ఇది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్ని విద్యార్థి సంఘాల పక్షాన. అసలు వీళ్ళ ఈ కోచింగ్ సెంటర్ని పర్మిషన్ లేకుండా ఎక్కడ రన్ చేస్తున్నారో దీనిపైన ఎంక్వైరీ చేయాలా, ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి, ఖచ్చితంగా యజమాన్యం పైన కఠినమైన చర్యలు తీసుకొని ఈ స్కూల్ గుర్తింపు రద్దు చేయాలి. ఎందుకంటే నవోదయ కోచింగ్ సెంటర్ దేనికోసం పెట్టాడు ఈ స్కూల్ అంటే ఫ్యూచర్ ఆ రకంగా వేరే రకంగా దోపెట్టేయడానికి ఎవరు పెట్టమన్నారు ఈ కోచింగ్ సెంటర్ దేనికోసం ఎట్లా పెట్టారు? డిఓ పర్మిషన్ ఉందా, కలెక్టర్ పర్మిషన్ ఉందా, లేకపోతే ఎడ్యుకేషన్ పర్మిషన్ ఉందా, లేకపోతే ఎంఈఓ గారు అంటున్నారా, ఎంఈఓ గారు దృష్టి తీసుకుంటున్నారా? మరి లేకుండా ఇష్టానుసారం బోనఫైల్ వేలకు వేల పిల్లలతో దోపిడీ చేసుకుంటా పిల్లలు ఆ రకంగా కొట్టడం ఏంది? గతంలో జరిగింది, ఇప్పుడు జరిగింది, ఏదో మేము పిల్లల్ని కొట్టని ఇంకా ఏమో ఫ్రీ ఎడ్యుకేషన్ చెప్తే వాళ్ళకి ఏదో ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళు ఇట్లనే కానీ మీకు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా ఏం సార్ ఒకసారి యాక్షన్ ఉండాలి కదా సార్. మేమేమంటున్నామంటే కోచింగ్ నడపకూడదని తెలుసు, కానీ మీకు జరగకుండా కూడా నడుపుతున్నారు. దీనిపైన సీరియస్ యాక్షన్ ఉండాలి. అవసరం అయితే కానీ కఠినమైన చర్యలు తీసుకొని ఖచ్చితంగా కొట్టిన తగ్గిన ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి, ఈ స్కూల్ తక్షణం రద్దు చేయాలి. అంతవరకు పోరాటం అయితే వదిలిపెట్టాం సార్. మేము ప్రతిసారి జరుగుతుంది సార్. వ్యవహారం అది మంచిది కాదు. మీరు కాదు అందరికి కూడా మీ ద్వారా అందరికీ మనం చేసేది ఏంటంటే స్కూల్ నడపడానికి పర్మిషన్ తీసుకున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా కోచింగ్ సెంటర్ నడపదు. దీని మీద మేము చాలా స్పష్టంగానే ఉన్నాం. ఏంటంటే వీళ్ళు రాయలేరు, ఎగ్జామ్ రాయలేరు అంటారు, కొడతారు. నా బిడ్డని ఏడిపించినారు, నా సొంత బిడ్డ వికలాంగుడు, ఆడో తల్లని ఆడో వచ్చిందని ఇక్కడ